అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మార్గశిర 3వ గురువార వ్రతం గురించి తెలుసుకుందాం. ఐశ్వర్యాన్నిచ్చే 5 వారాల వ్రతమే ఈ మార్గశిర గురువార వ్రతం. ఈ మాసంలో మొదటి గురువారం నుంచి 5 గురువారాల వరకు నియమనిష్టలతో అమ్మవారిని పూజించే వారికి కనక మహాలక్ష్మి కనకం కురిపిస్తుందంటూ ఉంటారు. ఈ మార్గశిర మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని ఎవరైతే నియమనిష్టాలతో పూజిస్తారో వారికి మిగిలిన 11 నెలలు కూడా అమ్మవారు అండదండతో ఐశ్వర్యాలు కురిపిస్తుందని చెప్తూ ఉంటారు. అయితే మార్గశిర గురువార వ్రతం చాలా విశేషమైనది. ఎవరికి తగ్గట్టు వారు అమ్మవారిని భక్తితో పూజించుకుంటే చాలా మంచిదట. ముఖ్యంగా పుట్టింటి బాధలు తొలగిపోవడానికి ఈ వ్రతం ఆచరిస్తారట. అలాగే మనం వెర్రివేష లేకుండా మన దగ్గర ఏముంటే దానితో అమ్మవారిని భక్తితో పూజించాలి. అంతేగాని వెక్కిలి చేష్టలతో దేవుణ్ణి విక్రించకూడదు. అయితే మనకి మార్గశిర గురువారాలు 2 వ్రతాలు అయిపోయాయి. 3వ వ్రతం రేపే, అంటే డిసెంబర్ 11వ తేదీని. ఈ మార్గశిర 3వ గురువార వ్రతంలో నైవేద్యంగా అప్పాలు పరమాన్నం పెడతారు. అది వీలుంటే పెట్టుకుంటారు, లేదంటే మన దగ్గర ఏముంటే అదే నైవేద్యంగా పెట్టి అమ్మవారిని భక్తితో కొలుసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ మార్గశిర గురువారం వ్రతం ఆచరించేటప్పుడు ముందు రోజే పీఠాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇల్లును కూడా ముందు రోజే శుభ్రపరచుకోవాలి. ముగ్గులు కూడా ముందు రోజే వేసుకోవాలి. మన తలస్నానం కూడా షాంపులు కుంకుడుగాయలు లాంటివి పెట్టి చేయకుండా నార్మల్గా చేసుకోవాలి. అలాగే ఈ మార్గశిర గురువార వ్రతం రోజు తగువులు కానీ అబద్ధాలు కానీ ఆడకూడదని చెప్తూ ఉంటారు. మార్గశిర గురువార వ్రతం అనేది ఒక నియమం, లేదంటే వీళ్ళు మాత్రమే చేయాలి, వీళ్ళు మాత్రమే ఆనవాయితీ ఉంటుంది అని కాకుండా ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు. అలాగే ఎవరి శక్తి కొలది వారు ఆచరించవచ్చు. ఇన్ని నైవేద్యాలు పెట్టాలి, ఎంత ఆడంబరంగా చేయాలని కాదు. భక్తితో మన దగ్గర ఏముంటే అవి పెట్టుకొని అమ్మవారిని భక్తితో కొలుచుకోవాలి. అంతేగాని ఇన్ని నైవేద్యాలు పెట్టాలి, లేదంటే ఇన్ని పూలు పెట్టాలి, అమ్మవారిని ఇలాగే కొలవాలి అనేం లేదు. మీ దగ్గర ఏముంటే అవి పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్ని నైవేద్యాలు అని కాకుండా ఈ రకాల నైవేద్యాలు ఉంటాయి అని పెద్దలు చెప్తారు కదా, వీలు పడితే అవి తయారు చేసుకోవడానికి ట్రై చేయాలి. లేదంటే మన దగ్గర పండు ఫలమో లేకపోతే పాయసమో పరమాన్నమో ఏది ఉంటే అది పెట్టుకొని దేవుడిని పూజించుకోవచ్చు. ముఖ్యంగా కావాల్సింది భక్తి. అలాగే మన మనసులో ఎదుటి వారి మీద కుల్లి భావం లేకుండా అమ్మవారి మీద మాత్రమే మనసు లగ్నం చేసి పూజ చేసుకోవడం. అంతేగాని చాలామంది మీద లేదంటే జనాల మీద కుళ్ళు పెట్టుకొని మనం పూజ చేసుకుంటే దేవుడు కానీ లేదంటే అమ్మవార్లు కానీ మన మీద వరాల జల్లు కురిపించారు. మన గురించి మాత్రమే పూజ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పూజా మందిరంలో అయినా కనీసం మనసు పూజ మీద లగ్నం చేసి పూజ చేయాలి. ఈ పూజ మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదంటే ప్రత్యేకించి పీఠం వేసుకొని అయినా చేసుకోవచ్చు. మనకి ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు. అలాగే పూజలు చేసేటప్పుడు ఇంటికి మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. అలాగే మనకి మంచిది కూడా. వీలు కుదిరితే మామిడి తోరణాలు కూడా కట్టుకోవచ్చు. మార్గశిర గురువార వ్రతం అంటే పుట్టింటి వారి బాధలు తొలగిపోవడానికి చేస్తారట. ఇంతకుముందు వీడియోలో ఈ కథ గురించి కూడా వివరించాను. ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. అయితే ఈ 3వ గురువార వ్రతం అట వీలు కుదిరితే బ్రహ్మముహూర్తంలో, లేదంటే 7:30 నుంచి 9:52 వరకు చేసుకోవచ్చట. కుదిరితే చేసుకోవాలి, లేదంటే ఏం చేయలేం కనుక మనకి ఏ టైంలో కుదిరితే ఆ టైంలో చేసుకోవచ్చు. కానీ చాలా వరకు మార్నింగ్ లోపు క్లోజ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మరీ మధ్యాహ్నం చేస్తే బాగోదు కదా. ఈ మార్గశిర గురువార వ్రతం ఎవరైనా ఆచరించవచ్చు. పెళ్ళైన వాళ్ళు కానీ అవ్వని వాళ్ళు కానీ ఎవరైనా ఆచరించవచ్చు. ఓకే అండి, తెలుసుకున్నారు కదా 3వ గురువార వ్రతం గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకు షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.